మెగా న్యూస్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నిన్న చెరువులో పడి ఒక విద్యార్థి మృతి చెందాడు. మృతి చెందిన విద్యార్థి రాజు జ్యోతిరావు పులే గురుకుల కళాశాలకి చెందిన వ్యక్తి. రాజు డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్నాడు. హోలీ పండుగ సందర్భంగా నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయంలో రాయికల్ చెరువు దగ్గర స్నానానికి వెళ్లిన 15 విద్యార్థులు. ఆ విద్యార్థులలో రాజు అనే వ్యక్తి చెరువులో ఈతకని నీటిలో దిగాడు. తనకు ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. రాజు గద్వాల జిల్లా ఐజా మండలం కొత్తపల్లి గ్రామం చెందిన బాలుడు. నిన్నటి నుండి రాత్రి మృతదేహం కోసం వెతకగా దొరకలేదు. చివరకు ఎన్డీఆర్ఎఫ్ బృందం ద్వారా మృతదేహాన్ని వెలికితీశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న జాయింట్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు రాజు మృతి చెందడం జరగడం ఎంత బాధాకరమన్నారు. సొసైటీ సిస్టమ్ ద్వారా 2 లక్షల రూపాయలు, మహబూబ్ నగర్ జిల్లా తరపున 5 లక్షల రూపాయలు, ఇందిరమ్మ ఇల్లు, మృతుడి కుటుంబంలో సొసైటీ సిస్టమ్ ద్వారా అర్హత ఉన్న వ్యక్తికి అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కుటుంబ సభ్యుల ఆరోపణల దృష్ట్యా జాయింట్ డైరెక్టర్ కు తెలియజేశాం. ఒకవేళ ప్రిన్సిపల్ మరియు కళాశాల యాజమాన్యం తప్పు ఏదైనా ఉంటే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటారు అని తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాలలో కళాశాలలో నిన్న హోలీ పండుగ సందర్భంగా బి రాజు డిగ్రీ 2nd ఇయర్ విద్యార్థి, అతని స్వస్థలము ఐజా మండలం సంబంధించిన విద్యార్థి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఈ వాగు దగ్గరికి వచ్చి స్నానం చేయడానికి వచ్చారు. సో స్నానం చేసేటప్పుడు అనుకోకుండా ప్రమాదవశాత్తు దాంట్లో మునిగిపోవడం జరిగింది. సో దాంట్లో భాగంగానే మనం తెలిసిన వెంటనే పోలీస్ సిబ్బంది, ఫైర్ డిపార్ట్మెంట్, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళందరూ కలిసేసి గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. సో బాడీ ట్రేస్ అవుట్ జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ ఉన్న మన మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ గారు ఆల్రెడీ గద్వాల జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. సో సొసైటీ తరఫున అనుకోకుండా విద్యార్థి మృతి చెందింది కాబట్టి వాళ్ళకు సొసైటీలో ఒక ఇది ఉంది, ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారం 2 లక్షలు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద జిల్లా తరఫున 5 lakhs మహబూబ్నగర్ జిల్లా తరఫున మేము ఇస్తాము. సో దాంతోపాటు ఆ కుటుంబానికి ఒక ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడంకి మేము జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడేసి అక్కడ కలెక్టర్ గారితో క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. సో ప్రిలిమినరీ ఛార్జెస్ కింద 20,000 ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళ కుటుంబంలో సొసైటీలో ఒక ఎలిజిబుల్ ఉన్న పర్సన్కి ఒక అవుట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగం ఇవ్వడానికి శాశక్తులు కృషి చేస్తాం. థ్యాంక్ యూ. టోటల్ కాంపెన్సేషన్ ఎంత ఇస్తున్నారు సార్? చెప్పండి. ఇప్పుడు కుటుంబ సభ్యులు వాళ్ళ ఆరోపణల దృష్ట్యా ఇప్పుడు అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ గారి మీద చర్యలు తీసుకోమని చెప్పారు. సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళ కమిషనర్ గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. హుటాహుటిన జాయింట్ డైరెక్టర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. వారు పూర్తి విచారణ చేసి తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం.